అందరికి నమస్తే. పెద్ద కథ ఏందంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇది. ఏమైందంటే లాస్ట్‌కి వాళ్ళ భవిష్యత్తు రేవంత్ రెడ్డి చేతిలో ఉండిపోయింది. వాళ్ళ జుట్టు రేవంత్ రెడ్డి చేతికి చిక్కింది. ఎట్లా చిక్కిందంటే మొన్న ఈ గద్వాల ఎమ్మెల్యే అటు ఇటు పోతున్న టైంలో బీఆర్ఎస్‌లో ఉంటాని కేటీఆర్‌ని కలిసి మళ్ళా వచ్చి 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని దూరంగా పోయి మళ్ళీ జూపల్లి కృష్ణారావు ఇంటికి పోయి ఆయన పట్టుకొని ఇదంతా చేసే క్రమంలో వాళ్ళ మధ్య ఒక చర్చ జరిగిందట. ఆ చర్చ ఏందంటే ఏంది ఇదంతా డిస్క్వాలిఫికేషన్ కొట్టేస్తే పోదా? డిస్క్వాలిఫికేషన్ స్పీకర్‌తోనే కొట్టిపిస్తారు. స్పీకర్ వీళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్లు ఉన్నాయి కదా స్పీకర్ దగ్గర. ఆ కంప్లైంట్స్‌ని పట్టుకొని ఆ స్పీకర్ విచక్షణ అధికారాలు టక్కున కొట్టిపడేస్తారు. ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోతారు దెబ్బకు. ఆ విషయము చర్చ జరిగిందట కాంగ్రెస్‌లో. ఒక సర్కిల్‌లో ఆ చర్చ జరిగిందట. ఎప్పుడు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి పోతున్నాడని, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నాడు మా దగ్గరకని ఈ చర్చ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 3-4 ఎమ్మెల్యేలు పోవచ్చు వెనుకకు, మళ్ళీ వాళ్ళు కూడా బీఆర్ఎస్‌కి పోతారంట కాంగ్రెస్ అని కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి కదా. మన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ యాదయ్య వీళ్ళ పేర్లు వినిపించినాయి. వాస్తవమో అబద్ధమో తర్వాత కానీ అవి బయటకు వచ్చినాయి. అవి వచ్చినప్పుడు కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒక సర్కిల్లో జరిగిన చర్చ ఏంటంటే వీళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎవరైనా తోక జాడిస్తే డిస్క్వాలిఫికేషనే, డైరెక్ట్ వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారు దెబ్బకు. ఆల్రెడీ బీఆర్ఎస్ కంప్లైంట్లు అన్నీ ఉన్నాయి, బై పోస్ట్ ఇచ్చినాయి, బై మెయిల్ ఇచ్చినాయి, రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు రేవంత్ చేతిలో చిక్కిపోయింది. ఎక్స్ట్రాలు చేస్తే తోక కట్ చేస్తారంటారు చూడు, అట్లా ఇవి ఎక్స్ట్రాలు చేసినట్టు కనిపిస్తే చాలు ఆ ఎమ్మెల్యేల తోక కట్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోయిర్రు. పోయేటప్పుడు అదో ఏదో మాట్లాడుకొని పోయినరు. మంచో చెడో బిజినెస్లో పైసలో సెటిల్మెంట్లో ఏదో ఒకటి మాట్లాడుకొని పోయినరు. మాట్లాడుకొని పోయిన తర్వాత ఎట్లయిపోయిందంటే ముందే తీసుకొని పోతేనేమో ఏలు లేదు. ఇప్పుడు మాట్లాడుకున్నది ఏదో ఆ హామీ ఏదో ముందే తీసేసుకొని ఇంకా దానిలో జాయిన్ అయితేనేమో గొడవ లేదు. కానీ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు? ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనతో రాకపోతే పార్టీలకు ఇబ్బంది అవుతుంది. ఈ పార్టీలు మారే టైంలో జరిగే క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఇట్లే ఉంటాయి, ప్రతిసారి ఉంటాయి ఇవి. ఇప్పుడు ఏంది, ఆయనకు ముందు ఇస్తేనేమో ఆయన రాకపోతే ప్రాబ్లం, కానీ ముందు తీసుకోకుండా వస్తాడు కదా ఆయనకు ప్రాబ్లం. ఇప్పుడు ఆయన వచ్చేసిండు పార్టీలకి, ఆయన మళ్ళీ ఈయన హామీలు నిలబెట్టుకుంటలేడు, మాకు ఇచ్చింది ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ పోయే ప్రయత్నం చేసిన అనుకో, ఇట్లాంటి వ్యవహారాలు ఎదురవుతాయి. అయితే కొంతమంది అతి తెలివి ప్రదర్శించి, ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే కూడా అతి తెలివి ప్రదర్శించిండు, మిగతా వాళ్ళు కూడా అదే బాటలో కొద్దిగా అతి తెలివి ప్రదర్శించి వీళ్ళకే టోకరా కొడదామని చూసిండ్రు. అంటే కాంగ్రెస్నే బ్లాక్మెయిల్ చేద్దామని చూసిండ్రు, వీళ్ళతోన డిమాండ్ పెంచుకుందామని చూసిండ్రు. మనం బీఆర్ఎస్ పోతున్నామంటే ఇంకా వీళ్ళు పిలిచి మాట్లాడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇక అట్టెట్లా పోతావు, నువ్వు రా, నీకేం కావాలో చెప్పు, అప్పుడు అంతా అన్నమా ఇప్పుడు ఎక్కిస్తాం, లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద డిమాండ్లు పెట్టి సాధించుకోవచ్చు అని వీళ్ళు ప్లాన్ చేశారు. చేస్తే వీళ్ళేం ప్లాన్ చేసినారు, ఏకంగా మొత్తం బుడంకాడికి కట్ చేసే ప్లాన్ చేసినారు. మొత్తం బుడంకాడికే ఇప్పుడు జుట్టు వీళ్ళ చేతిలో ఉంది. ఇరుక్కపోయినరు 10 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇరుక్కపోయి ఇప్పుడు ఎటు పీక్కోలేక సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకోకపోయినా, వాళ్ళు వీళ్ళని సంతృప్తి పరచకపోయినా ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేయలేరు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుల చుట్టూ పోయో సుప్రీంకోర్టు పోయో వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చేపిస్తారేమో, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్తో ఏమీ చేసే పరిస్థితుల్లో లేరు, ఇటు కాంగ్రెస్తో ఏం చేసినా మొదటికి మోసం వచ్చే కథ నడుస్తున్నది. వీళ్ళ మీద ప్రెషర్ పెట్టే పరిస్థితి లేదు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని. మీ దగ్గరకు వస్తామంటే ఇప్పుడు వీళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. కొంతమంది ఎమ్మెల్యేలను అసలు చేర్చుకోమని చెప్తున్నారు ఓపెన్గా. మొన్న బాలకృష్ణమోహన్ రెడ్డి చేసినప్పుడు కూడా కొంతమంది దానం నాగేందర్ మేము చేర్చుకోమని చెప్పిండ్రు, పోచారం శ్రీనివాసరెడ్డిని చేర్చుకోమని చెప్పిండ్రు. అట్లా ఒకవేళ వచ్చినప్పుడు కానీ మేము చేర్చుకోమని చెప్పిండ్రు వాళ్ళు అక్కడ అసెంబ్లీ లాబీలలో కలిసిన మీడియా జర్నలిస్టులకి. ఇక మిగతా వాళ్ళు వస్తే కూడా వీళ్ళు చేర్చుకునే ప్రయత్నం చేసినా వీళ్ళు కూడా అర్థమైంది, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన పనికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అర్థమైంది. ఏమర్థమైంది, వీళ్ళు మన దోనికి వచ్చి అవతల ఏదో డిమాండ్ సాధన కోసం మనల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏదో బీఆర్ఎస్కి వస్తున్నామని హడావిడి చేసి అవతల కాంగ్రెస్ వాళ్ళతో ములాఖాత్ అయ్యి ఆడ డిమాండ్స్ సాధించే ప్రయత్నంలో ఉన్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అందుకని బీఆర్ఎస్ని వాడుకున్నారు, బీఆర్ఎస్ని వాడే ప్రయత్నం చేసింది దానిలో కొంతమంది. అందులో భాగమే బాలకృష్ణమోహన్ రెడ్డి డ్రామా. ఇప్పుడు ఏమైంది, ఇదంతా ఏంది తమాషా అని చెప్పి అంటారు కదా, ఏజ్ పడేక ఉప్పర్ మీటింగ్లు ఎందుకు అంటారు కదా.
మహేష్ బాబు సినిమా. అట్లా ఈ ఇదంతా ఏంది, ఈ దందా అంతా ఏంది, ఇటు పోవుడు అటు పోవుడు, ఇటు వచ్చుడు అటు వచ్చుడు, ఈ డిమాండ్లు, ఈ ప్రెషర్, ఇదంతా కథ ఏంది. డైరెక్ట్ దీనిలో చాలామంది మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అవి కొట్టిపడేసాం అనుకో, చచ్చినట్టు మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారు. ఇక బై ఎలక్షన్ వస్తుంది తమాషా. తర్వాత బై ఎలక్షన్లు ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు, అవేం కాంగ్రెస్ సీట్లు కావు, అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, కాంగ్రెస్ సీట్లు కావు. కాంగ్రెస్కు ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే 10కి 10 బై ఎలక్షన్లు వచ్చినాయనుకో, వీళ్ళు చేసే తీట పనికి వీళ్ళు ఏదో కొద్దిగా అగ్రెసివ్గా పోయారు అనుకో, 10 ఇట్లా వాళ్ళకి 2 వచ్చినా బెనిఫిటే, కాంగ్రెస్కు 2 వచ్చినా ప్లస్సే కదా, ఏమి రాని దగ్గర. ఆ 10 బీఆర్ఎస్వి, 10కి 10 వస్తే ఇంకా సంతోషం కాంగ్రెస్కు. కాబట్టి మొత్తానికి 10 మంది ఈ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, కృతిలో పడ్డ ఇరక ఇంకేమైనా ఉంటే దానికి మీరు కింద నా కామెంట్లో పెట్టండి. అట్లాంటివి ఎట్లా ఇరకపోయారంటే అట్లా ఇరకపోయారు 10 మంది. ప్రశాంతత లేదు జీవితంలో. అటున్నా ప్రశాంతంగా ఉంటుంటిమి, ఇటు వచ్చి ఇట్లయిపోయాయి, ఏం చేయలేని పరిస్థితి, ఏం అడగలేని పరిస్థితి. గట్టిగా మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, అటు పోదామంటే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు దగ్గర అనిస్తలేరు. అంత కింద మీద పడుతున్నారు 10 మంది ఎమ్మెల్యేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.